నమస్తే అండి. నేను అపరాజిత 19. నేను మీకు హైదరాబాద్ టు అయోధ్య ఫ్లైట్ జర్నీ చూపిస్తాను. నేను 2024 ఏప్రిల్లో అయోధ్య బాలరాముడిని చూడటానికి వెళ్ళామండి. నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 10:30 గంటలకు ఫ్లైట్ ఎక్కాము. 1:30 గంటలకు అయోధ్య ఎయిర్పోర్ట్లో దిగినాము. 2:30 గంటలు టైం పట్టింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ టేకాఫ్, ల్యాండింగు, ఫ్లైట్లో నుంచి అయోధ్య నగరాన్ని సరదాగా షూట్ చేశాము. చాలామందికి ఫ్లైట్ జర్నీ అది చూసే ఉంటారు. ఫ్లైట్ టేకాఫ్, ల్యాండింగ్ ఎలా ఉంటుందో చూడని వాళ్ళ కోసం ఈ వీడియో పోస్ట్ చేశాను. శంషాబాద్లో ఎయిర్పోర్ట్లో టేకాఫ్ 5 నిమిషాలు పట్టిందండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయము. ఎన్నో కంట్రీస్ విమానాలు జర్నీకి రెడీగా ఉన్నాయి. నేను కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడటం మొదటిసారి. అయోధ్య ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. కొత్తగా కట్టినారు. ఎయిర్పోర్ట్ గోడల మీద రామాయణ ఇతిహాసాలను చాలా రమణీయంగా చిత్రించారు. అయోధ్య చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. అయోధ్య రామ మందిరము కట్టకముందు బాలరాముడు హనుమాన్ గర్హి అనే దేవాలయంలో ఉండేవారటండి. ఆ దేవాలయం చాలా పురాతనమైన ఆలయం, చాలా బాగుంది. ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళితే బాగుంటుంది. అలాగే దశరథ మహారాజు పరిపాలన జరిపిన ప్రదేశము దశరథ మహల్. సీతారాములు పెళ్ళైన తర్వాత కాపురము ఉన్న కనక భవన్. ఆ భవనాన్ని రాముల వారికి ఆయన పినతల్లి కైక గిఫ్ట్గా ఇచ్చినారట అని అక్కడ పెద్దలు చెబుతున్నారు. అలాగే అయోధ్యలో లతా మంగేష్కర్ హౌస్ కూడా చాలా అందంగా ఉంది. ఈ ప్రదేశాన్ని నైట్ టైం చూస్తే చాలా బాగుంటుంది. సరయూ నది అందాలు లైటింగ్లో చాలా అందంగా కనిపిస్తాయి. సరయూ నయాఘాట్ కొత్తగా నిర్మించారు. మోకాళ్ల లోతు వరకు మాత్రమే నీరు ఉంటాయి. నదిలో నడుచుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళిపోవచ్చు. ఘాట్ చాలా బాగా నిర్మించారు. అయోధ్య వీధి లైట్లు కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నాయి. రామబాణం షేప్లో అమర్చారు. సరయూ నది చాలా పవిత్రమైన నది. ఆ ప్రాంతమంతా రామలక్ష్మణుడు నడయాడిన ప్రదేశము. అక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి కూడా సందర్శించవచ్చు. అలాగే సరయూ నది తీరంలో గుప్తార్ ఘాట్ అని ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తి అవతారము చాలించిన పరమ పవిత్రమైన ప్రదేశము. ఇది అయోధ్య టెంపుల్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అప్ అండ్ డౌన్ వెహికల్స్ మాట్లాడుకుని వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ రావటం కష్టం అవుతుంది. కొంచెం అటవీ ప్రాంతము, కొంచెం సింగిల్ రోడ్లో వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఇంకా కొంత దూరంలో లక్ష్మణుడు అవతారం చాలించిన ప్రదేశము, ఇంకా కొంత దూరంలో భరతుడు అవతారం చాలించిన ప్రాంతము ఉంటాయండి. అదంతా అటవీ ప్రాంతము కనుక మేము సాయంత్రం టైంలో వెళ్ళాము. ఇంకా మాకు ఆ రోడ్లో ఎవరూ నడవట్లేదని భయమేసి వెళ్ళలేకపోయాము. మేము గుప్తార్ ఘాట్ ఒకటే చూసాము, మిగిలినవి చూడలేదు. ఒక్కొక్కటిగా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అయోధ్య నగరాన్ని చూడండి. ఫ్లైట్ టేకాఫ్, ల్యాండింగ్ చూస్తారని ఈ వీడియో పెట్టాను. జై శ్రీరామ్. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.